బాల్నగర్ డీసీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో హైదర్నగర్, కైతలాపూర్, ప్రగతి నగర్ లో కూడా రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రైవేటు వాహనాలను ఆర్టీసీ బస్సులతో సహా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే ఈ తనిఖీలు చేపడుతున్నట్టుగా డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. మరింత సమాచారం కౌండిన్య లైవ్ లో అందిస్తారు. కౌండిన్య, తనిఖీలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో పోలీసు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇటు రాష్ట్ర సరిహద్దులు, అదేవిధంగా జిల్లా సరిహద్దులతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్రమంగా మద్యము, డబ్బు, బంగారాన్ని కూడా లోనికి రాకుండా ఎక్కడికక్కడ అరికెట్టేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నట్టే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసే ముందే తెలంగాణలో ఎన్నికల సంఘం కూడా పర్యటించిన నేపథ్యంలో కూడా పలు అభ్యంతరాలు కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇతర రాజకీయ పార్టీలు, ఉన్నతాధికారులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ దేశంలోనే కాస్టెస్ట్ ఎన్నిక కూడా జరగబోతుంది. ఇక్కడ అత్యధికంగా కూడా డబ్బు, మద్యం కూడా పంపిణీ చేశారనే రిపోర్టు ఈసీకి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఈసీ తీవ్రంగా దీన్ని తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే పోలీస్ శాఖలో దాదాపు 13 మంది ఉన్నతాధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఎలాంటి పార్టీలకు, ఎలాంటి నాయకులకు కూడా పార్షియాలిటీ చూపించకుండా కూడా ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 3 టీములు కూడా విభజించబడింది. అయితే 3 టీముల పాటు ఇప్పుడు 3 టీములతో పాటు అదనంగా కేంద్ర బలగాలు కూడా ఇప్పుడు రానున్నాయి. మొత్తం దాదాపు కేంద్ర బలగాలు 40,000 పైగా కూడా కేంద్ర బలగాలు రాష్ట్ర పోలీస్ శాఖకు కూడా సహాయం చేసేందుకు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును, మద్యాన్ని కూడా అరికట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాదాపు ఎన్నికల కోడ్ విడుదలై 11 రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 286 కోట్ల రూపాయలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 286 కోట్లు రికార్డు స్థాయిలో కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. గత 2018 ఎన్నికల్లో మొత్తం 45 రోజుల్లో 103 కోట్లు స్వాధీనం చేసుకుంటే కేవలం 11 రోజుల్లో 286 కోట్ల రూపాయల మేరకు కూడా డబ్బును, నగదును కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. నిన్న ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా 42 కోట్ల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా రాష్ట్రంలో అత్యధికంగా కూడా డబ్బు, నగదు, బంగారం, అదేవిధంగా ఇటు డ్రగ్స్ రూపంలో కూడా పట్టుబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న ఒక్కరోజే ఇటు నారాయణగూడలో కూడా 11 లక్షల రూపాయలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు దూలపల్లిలో కూడా 54 లక్షలు విలువ చేసే 12 కిలోల బంగారం, అదేవిధంగా 15 కిలోల వెండిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. కొత్తపేటలో 97 లక్షల రూపాయలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ దగ్గర వాహనాలు తనిఖీలు చేస్తున్న దగ్గర కూడా 18 లక్షల రూపాయలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గట్కేశ్వర్ వద్ద కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో కూడా 615 చీరలను కూడా పట్టుకున్న పరిస్థితి చూస్తున్నాం. లేటెస్ట్గా ఈరోజు ఏఎంఆర్ సంస్థకు చెందిన 3 కోట్ల విలువైన నగదును కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇటు కర్ణాటక నుండి హైదరాబాద్ తరలిస్తున్న నేపథ్యంలో కూడా ఏఎంఆర్ సంస్థకు చెందిన మహేష్డిక్ సంస్థకు చెందిన 3 కోట్ల రూపాయలను కూడా ఇప్పటికే ఐటీ అధికారులు కూడా సోదాను చేసి పట్టుకోవడం జరిగింది. అయితే ఇవి కాంగ్రెస్ నేతకు కర్ణాటకకు చెందిన కీలక నేతకు బినామీగా కూడా ఏఎంఆర్ సంస్థ ఉన్నదని, అయితే వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణలో ఎన్నికల ఖర్చు నేపథ్యంలో డబ్బులు తరలిస్తున్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా అరికట్టేందుకు కూడా చేస్తున్న ప్రయత్నం మనం చూస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో కూడా భారీగా కూడా గంజాయి వినియోగం కూడా పెరిగిపోయిందని మనం చూడవచ్చు. యువతను ఆకర్షించేందుకు కూడా ఇతర రాష్ట్రాల నుండి కూడా గంజాయి సప్లై కూడా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఇటు బొల్లారంలో 1000 కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 750 కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే గంజాయి మూటను కూడా అరెస్ట్ చేసి వారి నుండి కీలకమైన ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అసలు రాష్ట్రంలోకి గంజాయి ఏ విధంగా వస్తుంది, వారి మూట సభ్యుల మోటివ్ ఏంది, ఎలక్షన్ కోడ్ పర్పస్ ఇంత భారీ ఎత్తున కూడా గంజాయి లోపలికి వస్తుందా, లేకపోతే తరచూ కూడా ఇలాగే వస్తుందనే కోణంలో కూడా విచారణ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 11 రోజుల్లో 286 కోట్ల రూపాయలను కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. వివిధ డబ్బు, మద్యం, అదేవిధంగా ఇతర రూపాయల కూడా డబ్బును పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న ఒక్కరోజే 42 కోట్ల రూపాయలను కూడా అధికారులు సీజ్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. అయితే నవంబర్ 30న కూడా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఈసీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అందిస్తుంది. ఏ శాఖలో కూడా ఏ అధికారులు ఇతరులకు సపోర్ట్ చేస్తున్నారు, వేరే రాజకీయ పార్టీలకు కూడా సపోర్ట్ చేస్తున్నారా లేదని ప్రతి ఒక్క రోజు కూడా ఈసీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అందిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మరోవైపు చూసుకుంటే రానున్న రోజుల్లో పోలీస్ శాఖలో భారీ ఎత్తున కూడా ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలలో కూడా డిఎస్పీ, అదేవిధంగా సిఏ ర్యాంక్ అధికారులపై కూడా ఇప్పటికే కంప్లైంట్స్ వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గత నెల ఈ సంవత్సరం జూలైలోనే ఇప్పటికే ట్రాన్స్ఫర్స్ గడిచాయి. ఎక్కడైతే 3 సంవత్సరాల పాటు పోలీసులు విధులు నిర్వహించి తర్వాత ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. కాకపోతే ఏంటంటే అధికారులు, అక్కడున్న రాజకీయ నాయకులు తమకు అనుకూలం ఉన్న పోలీసు అధికారులను, ఇతర అధికారులను కూడా తెప్పించుకున్నారన్న ఆరోపణలు కూడా వెళ్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.